నాగార్జున గారి నటన మాత్రమే కాదు, అతను తన పిల్లల మీద చూపించే ప్రేమ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ విషయం మనకి బాగా తెలుసు. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జున గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే సామెతను బాగా పాటిస్తున్నారు. ఈ విషయం కూడా తెలుసు. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఫంక్షన్లో నాగార్జున గారు ప్రేమం సినిమా గురించి మాట్లాడారండి. నాగ చైతన్య గురించి చెబుతూ చాలా బాగా ఉంది సినిమా, చైతన్య చాలా బాగా యాక్ట్ చేశాడు అంటూ పొగడ్తలతో ముంచేశారు. అయితే డైరెక్టర్ చందు ప్రేమం సినిమాని మొదట నాగార్జున గారికి చూపించారట. అయితే నాగార్జున గారు ఆ సినిమా చూసే టైంలో ఒక 2 or 3 టైమ్స్ కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారట నాగార్జున గారు. తనకి కన్నీళ్ళు వస్తే టిష్యూ పేపర్తో కూడా తుడుచుకోను అంటూ ఇలా తుడుచుకుంటాను అని చేసి మరీ చూపించారు. ఇంతకీ నాగార్జున గారికి కన్నీళ్ళు వస్తే ఎలా తుడుచుకుంటారో నేను చెప్పనా? మనకి చిన్నప్పుడు కన్నీళ్ళు వస్తే భుజంతో కన్నీళ్ళు తుడుచుకుంటాం కదా, అలా అని. అదండి ఆ విషయం స్వయంగా నాగార్జున గారే చెప్పారు ఫంక్షన్లో. ప్రేమం సినిమా చూశాక నాగ చైతన్య గారి అమ్మగారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.